వల్లి సంగతి తెలిసి చిన్న చిన్న వాటికి సంతోషపడటం తప్పు గాయత్రి. చేస్తే తిరుగుండకుండా ఉండాలి, తిరుగు ప్రయాణం కాకూడదు. మీరు చెప్పింది నిజమే అన్నయ్య గారు, అది మామూలుది కాదు. ఏం చెప్పినా ఏదో ఒకటి చేసేస్తుంది. అందుకే బాగా ఆలోచించి చేసి సంతోషపడాలి అంటున్నాను. గెలుపు ముంగిట ఉన్నాం కదా అని చిన్న విషయం కోసం పెద్దదాన్ని వదులుకోకూడదు. కావాలనుకొని అడిగి మరీ వెలిగించిన అఖండ దీపం దాని జీవితానికి ఆఖరి కాంతులు అవ్వబోతున్నాయి. ఒక్క నల్ల మచ్చైనా చాలంట. మనం నలుగురు ఉన్నాం కాబట్టి అదేం పెద్ద విషయం కాదు మైత్రి. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించాలి గాయత్రి ఆంటీ. ఏ విషయాన్ని తక్కువ అంచనా వేయకూడదు. నా కూతురు చెప్పింది కరెక్ట్. దాని టాలెంట్ను దగ్గరగా ఉండి చూసిన వాడిని. తక్కువగా అనుకోవటం పొరపాటే అవుతుంది. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మీ చేతే ఓటు వేయించుకోగల దిట్ట. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఉంటావన్నయ్య గారు. ఏంటమ్మా నవ్వుతున్నావు? తొలిబోనం అందుకోబోతుందంట. తొలిబోనం. తొలిబోనం కాదు కదా, ఈ జన్మలో బోనం అనే మాట పలకడానికి కూడా అర్హత లేని దానిగా అదవ్వబోతుంది. ఆ విషయం దానికి తెలీదు. చేస్తా. ఇక ఏం చేయాలో నువ్వే చెప్పు మైత్రి. ఆంటీస్, మీకు జాక్ పాటే ఐడియాస్ ఇస్తా. దాన్ని ఏడిపిస్తూ మీ అత్తల పెత్తనం చూపిదురు గాని మిగతా ఆట దాని చేత ఎలా ఆడించాలో నేను చూసుకుంటాను. సరే అమ్మా. వల్లి, బాగా దొరికావే. నేనంటే ఏంటో చూపిస్తా. సత్యవల్లి అమ్మవారి అనుగ్రహం పొందకపోతే నువ్వే ఈ సత్యవల్లిని నీకేం కాదు అని గడప దాటించాలి. పెద్దింటి గౌరవ మర్యాదలకు ఏ మాత్రం భంగం వాటిల్లినా ఆ బాధ్యత సత్యవల్లిదే. పసుపు కుంకుమలతో ఆకును నింపితే సత్యవల్లిని తమ బిడ్డగా, పెద్దింటి కోడలిగా అంగీకరించినట్టు. తమలపాకుపై మసిపూసి వేశారో, ఒక్కరైనా వేశారో, సత్యవల్లికి అమ్మవారి బోనాన్ని ఎత్తే అర్హత లేదని అర్థం. పెనుమిటి, ఏంటి? కొంచెం గడ్డం, కొంచెం బొట్టు, మెళ్ళో పులిగోరు, చేతికి కడియం వేసుకున్న నా పెనుమిటి రౌడీ మొగుడా ఏంటి అనుకున్నాను మొదట్లో. కానీ గుండెల్లో ఎంత ప్రేముందో తెలుసుకున్నాక సత్యవల్లి ఆడపిల్లగా పుట్టడం, ఈ కార్తికేయకు పెళ్ళంగా మారడం ఎంత అదృష్టం అనిపిస్తోంది. అదృష్టం ఎంతో కాలం ఉండదని నీకు నువ్వే నిరూపించుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు ఏమైందని పెనుమిటి? ఏం కాలేదని ఈ మాట మాట్లాడుతున్నావు? నువ్వు ఓడిపోతే నాకు దూరం అయిపోతావని తెలీదా? నవ్వెలా వస్తుంది వల్లి పిల్లి? థ్యాంక్ గాడ్, నా మొగుడొక్కడే నన్ను ఈ మాట అనలేదు అనుకునేదాన్ని. ఈ రోజుతో ఆ కోరిక కూడా తీరిపోయింది. ఏ మెంటల్, పొలంకొచ్చిన వాళ్ళని మార్చినంత ఈజీ అనుకున్నావా నానమ్మ పెట్టిన షరతు నెగ్గడం? ఏ మాత్రం తేడా వచ్చినా నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు. పెద్ద ధర్మదేవతలా ప్రమాణం చేసి మరీ ఛాలెంజ్ కొప్పేసుకున్నావు. వల్లి, నువ్వు
నువ్వు గనక నాకు దూరం అయిపోతే మనం పండిస్తున్న పంట కోత నా గుండె కోత నుండే మొదలవుతుంది. పెనుమిటి, నువ్వు పిడికిలి బిగించి పనిచేస్తే భూమి తల్లి కూడా మురిసిపోయి చేతికి అన్నం ముద్ద అందిస్తానని మాటిచ్చింది. అలాంటిది నీ అరచేత్తో నన్ను నువ్వు దీవిస్తే, తొలి తాంబూలానికి నువ్వు పసుపు కుంకుమలు రాసిస్తే నేను గెలవనా చెప్పు? నువ్వు తమిళ పొన్నువైనా తెలుగులో మాటలు బాగానే చెప్తున్నావులే. కోపం వెండప్పా, బంగారు కొండ. కూర్చోండి, కూర్చోండి. మీ కోపాన్ని కొంచెం ఈ ప్లేట్లో వేయండి. మసాలా గుత్తొంకాయ కూర ఇంకొంచెం ఘాటెక్కి కిక్కెక్కిస్తుంది. టేస్ట్ అదిరిపోతుంది. నువ్వు ఇంత లైట్గా తీసుకుంటున్నావేంటే? ఎందుకంటే నేను బరువు తక్కువ కదా, అందుకే లైట్గా ఉంటాను కదా, అందుకే లైట్గా తీసుకుంటున్నాను అనమాట. నీకు చెప్పడం కష్టమే బాబు. పెనుమిటి, నేను నీకెప్పటికీ దూరం కాను. మీ గుండెల్లో నేను ఉన్నప్పుడు మీ గుండెకి కోత ఎలా పడుతుంది చెప్పు? ఇద్దరి ప్రాణాలు ఒక్కటైపోయాయి. నుదుటి మీద రాత చెరగదు, మెళ్ళో తాలిబొట్టు తెగదు, కాలిమట్టలు విడిపోవు. నేను పోతే సుమంగలిగానే పోతాను గాని నిన్ను వదిలేసి ఓడిపోయి కన్నీళ్లతో పోతానా? అదెప్పటికీ జరగదు. వల్లి, నీ మీద నీకు నమ్మకం ఉండొచ్చు, కానీ నీ మీద నీకున్న నమ్మకం కన్నా మా వాళ్ళకు నీ మీద ద్వేషమే ఎక్కువగా ఉంది. కుళ్ళుకునే కళ్ళతోనే నేను తొలిబోను ఎత్తడం చూస్తారు పెనుటి. అది నేను వాళ్ళని గెలవడం అనుకోను. వాళ్ళందరి మనసుల్లో మసిబారిపోయిన ప్రేమను బయటకు తీయడం అనుకుంటాను. నా తల మీద బోనం ఉంటే నా వాళ్లే తలెత్తుకొని చూస్తారని సంతోషపడతాను. ద్వేషిస్తున్న వాళ్ళని ప్రేమిస్తున్నావు. నువ్వెంత మంచిదానివో వాళ్ళకెప్పుడు తెలియాలి? నన్ను ఇంటి కోడలిగా సంసారం చేసుకోమని పంపిన అమ్మవారే వాళ్ల కళ్ళల్లో కారాన్ని తీసి గుండెల్లో ప్రేమ నింపే రోజొస్తుంది. ఇలా మాట్లాడుకుంటూ పోతే వేడన్నం గుత్తొంకాయ కూర చల్లారిపోతుంది గాని ముందు తినండి పెనుమిటి. తినమంటే ఎలా? తినిపించాలి కదా. కదా తకిట తక్ జం పలికే నేనా గుండెలో ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరిసే నేనా కళ్ళలో గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు వందేళ్ల ఊపిరిపై నీ పేరు రాసివ్వు రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు ఇంత అందం లేదిక అని రుజువు చేసావు తకిట తక్ జం పలికే నేనా గుండెలో ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరిసే నేనా కళ్ళలో. అబ్బా కొరుకుతావేంటి పెనుమిటి? అరే రే, ముద్ద పెట్టిన వేళ్ళని కొరికానా? సారీ అలా చెప్పాలి.
భార్యకు భర్త ఎప్పుడు ముద్దులతోనే సారీ చెప్పాలంట. చాలే తినండి. ఉండండి, నేను వెళ్ళి తాంబూలం తీసుకొస్తాను, వేసుకుందరు గాని. తాంబూలం తర్వాత గాని ముందు నాతో రా, చెప్తాను. ఎక్కడికి? రా అయ్యో పెనుటి, ఒక్క నిమిషం. రా. సత్యవల్లి వచ్చిందంటే భగవద్గీత అక్కర్లేదనేవాళ్ళు. అలాగే సత్యవల్లి పందెంలో నిల్చుందంటే గెలవడానికి సరిహద్దు గీత కూడా అక్కర్లేదు అనాలి. అన్నపూర్ణగా నా పెనుమిటికి అన్నం పెట్టాను. మహాలక్ష్మిగా ఇంటికి కోడలిగా నిలవాలంటే నేను గెలవాలి. ఈ అమ్మవారే నన్ను గెలిపిస్తారు. ఎక్కడ పెట్టాను? ఇక్కడున్నావా? నువ్వు కనబడకపోతే నేను కంగారు పడతానని నీకు తెలీదా? నువ్వు లోపలుంటే ఎలా? కళ్ళ ముందుకొచ్చి కరిగిపోయిన కన్నీళ్ళని గుర్తు చేయాలి గాని కావలసిన వాడు కళ్ళ ముందు కనపడుతున్నా ఏం చెప్పలేకపోతున్నాను. అయినా నేను చెప్పాలా? తనే తెలుసుకోవాలి గాని. ఎక్కడున్నావు కార్తికేయ? నేను ఇంట్లోనే ఉన్నాను రా. నా రూమ్లోనే ఉంది. ఒక నిమిషం లైన్లో ఉండు, నేను చూస్తాను. సారీ, పొరపాటుగా వచ్చాను. 25 ఏళ్ళుగా అలవాటు పడ్డ గది, అందుకే. ఎందుకు మొహమాట పడుతున్నావు? పొరపాటుగా కాదు, నువ్వు అలవాటుగానే నా దగ్గరికి రావచ్చు. నా బొమ్మేది? ఇగో కింద ఉంది.
ఇదిగో చిన్ని, నీకోసమే బొమ్మ తీసుకొచ్చాను, తీసుకో. అబ్బా ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. ఈ బొమ్మ ఎక్కడిదో కనుక్కున్నావా? నీ దగ్గర ఇది చిన్నప్పుడు నేను ఎంతో ఎంతో సంతోషంగా ఉండాలని నా ఫ్రెండ్ ఇచ్చాడు. ఇప్పుడు నా ఫ్రెండ్ని నేను గుర్తుపట్టాను గాని తను నన్ను ఇంకా గుర్తుపట్టలేదు. అంటే నువ్వు చిన్నివా? ఆ, చిన్నినే. చిన్ని? ఇప్పటికి గుర్తుపట్టావా బాబు? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఎలా గుర్తుపడతాను? నేను పట్టానుగా. మరి చెప్పొచ్చుగా. నీకు కూడా ఒక అవకాశం ఇవ్వాలిగా కార్తీక్. ఏదైతేనే గుర్తుపట్టా. ఇంకేంటి? చెప్పు, ఎక్కడికి తీసుకెళ్తున్నా? చిన్నప్పుడు ఏదడిగినా ఇచ్చేవాడివి, ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్లేవాడివి. పొలం గట్ల మీద తిరుగుతూ ఆడుకునేవాళ్ళ. ఇప్పుడు తీసుకెళ్తావా పొలం గట్లకి? హలో, నేను పొలాలపై రీసెర్చ్ చేస్తున్నాను బాబు. నువ్వెక్కడికో వెళ్ళిపోకు. అవునా? పొలాలపైన రీసెర్చ్ చేస్తున్నావా? తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించడం పైన, రైతులకు మోడర్న్ టెక్నాలజీపై అవగాహన పెంచడం పైన, ఎక్సెట్రా ఎక్సెట్రా. దానికోసమే తీసుకెళ్ళమంటున్నాను. మా కోసం చేసే మంచి పనికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. థ్యాంక్స్. పద. ఇప్పుడా? ఏంటి, ఏమైంది? ఏం లేదు, నా కోసం మా ఫ్రెండ్ ఎదురు చూస్తున్నాడు. వచ్చాక తీసుకెళ్తాను. ఇది తీసుకో. నీ చూపు తిప్పుకోకుండా నన్ను చూసే వరకు నీ వెంటే పడతా. ఆ తర్వాత నువ్వు నా వెంట పడేలా చేస్తా. అప్పుడే కదా నా పని ఈజీ అవుతుంది. అక్క, అత్తయ్య గారి ఆర్డర్ వల్ల మన చేతికి ఎలాగో పని లేకుండా పోయింది. నోటికన్నా పని చెప్పి ఆ వల్లి చేత పని చేస్తే పోతుందేమో. నేను అదే అనుకుంటున్నాను చెల్లి. కానీ మైత్రి మనల్ని చేయొద్దని చెప్పిందిగా. ఆ, చెప్పిందిలే. చెప్పింది కదా అని మనం ఏం చేయకుండా ఉండగలమా? పద, ఆ వల్లితో ఒక ఆట ఆడుకుందాం. పద. ఏం వల్లి, ఏం చేస్తున్నావేంటి? ఏంటత్తలు దారి తప్పొచ్చినట్టున్నారు? ఆ, నువ్వు వెళ్లే దారి కరెక్ట్ గా ఉందో లేదో చూద్దామని. నా దారి ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటుందిలే. మీరే మా గురించి నీకెందుకులే కాని, అతిథులకి ఏం కావాలో అడగకుండా నీ ఇష్టాన్ని కొండేస్తున్నావు. అది మా అత్తగారు పెట్టిన నియమానికి విరుద్ధం కదూ. అప్పుడియా? సరే, ఏం కావాలో మీరు చెప్తారా? నేను వెళ్ళి అడగనా? మేము వచ్చింది చెప్పడానికే. ఓ అవునా? చెప్పండి అత్తలు, చేస్తాను. రాసుకో. గుర్తుంటుంది, చెప్పండి. ఒక్క ఐటెం తగ్గినా నీకే సమస్య. ఎందుకు తగ్గుద్ది? చెప్పండి. సరే, మామిడికాయ పప్పు, చిక్కుడుకాయ వేపుడు, నేతి బీరకాయ చట్నీ, సాంబారు, రసం, గుత్తొంకాయ వేపుడు, 2 రకాల ఆకూరలు. అంతేనా? అప్పుడే గట్టిపప్పు, దప్పలం, బంగాళదుంప వేపుడు, పొట్లకాయ పాల్పోసి వండాలి. ఇవే కాకుండా